డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి జిల్లాలో సెమినార్లు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దేవానంద్ గారు, అలానే వారు వచ్చేసి జాతీయ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ గారు వచ్చున్నారు. ఈ ప్రెస్ మీట్ని ఉద్దేశించి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దేవానంద్ గారిని మాట్లాడాల్సింది. పార్టీ ఒంగోలు జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఈ యొక్క అవగాహన కార్యక్రమం చేయడం, దీనికి ముఖ్య అతిథులుగా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ గారు, నేను, మరి ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే దారా సాంబాయ్య గారు, తదితర పెద్దలు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం దాదాపు 1100 పైచిలకు ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక విషయాల మీద ఈరోజు ప్రతి ఒక్క ఆఖరి దళిత గడపకి, అదేవిధంగా ఓబీసీ స్థాయిలో కానీ, అదేవిధంగా అనేక కులాలు మతాలకు అతీతంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా సమానత్వం కోసం నిరంతరం పనిచేస్తుందో అనేక ఆలోచనతో ఈరోజు నరేంద్ర మోడీ గారి కాటి నుంచి, అప్పటి దీన్ దయాళ్ శ్యామప్రకాష్ కాటి నుంచి ఈరోజు ఒక అంకిత భావంతో పనిచేస్తున్న విధానాన్ని ఈరోజు ఈ యొక్క అవగాహన సదస్సు ద్వారా తీసుకెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి వస్తే ఎన్డీఏ కూటమి తర్వాత ఈరోజు అభివృద్ధి అనేది ఏ విధంగా పరుగులు పెడుతుందో మనం చూస్తున్నాం. అట్టడుగు స్థాయి నుండి ఈరోజు ఉన్నత స్థాయి వర్గాల వరకు ఈరోజు అనేక సందర్భంగా ముఖ్యంగా పింఛమైన కేంద్ర నిధులతో ఈరోజు 4 రోడ్లు 6 రోడ్లతో పాటు అనేక ఇండస్ట్రీస్తో పాటు ఈరోజు మూలపడిన పోలవరం ఘాట్ నుంచి ఈరోజు 27 పథకాలు రద్దయిన ఎస్సీ కార్పొరేషన్ పథకాలు ఘాట్ నుంచి ఈరోజు ఏదైతే రైతులకు ఇవ్వాల్సిన రుణాలతో పాటు అదేవిధంగా ఓబీసీలోని ఆర్థికంగా దిగువ ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఆర్థికంగా ఇచ్చేయడంతో పాటు ఏదైతే వర్గీకరణ నరేంద్ర మోడీ గారి ఆలోచనలో భాగంగా ఇక్కడ ఈ రాష్ట్రానికి వస్తే ఇక్కడ జిల్లాల వారీగా మాలలు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ శాతం, మాదిగులు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ శాతం, ఈ విధంగా వర్గీకరణ చేసి ఈరోజు ఆర్థికంగా దిగు ఉన్న చిన్న కులాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్థికంగా ప్రయోజనం పొందాలనే ఆలోచనతో ఈరోజు అట్టడి కులాలకి ఉన్నత స్థాయిలో ఈరోజు ఎన్డీఏ కూటమి పడుతున్న ఆలోచన భాగంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి పూర్తి సహకారంతో విద్యాపరంగా, వైద్యపరంగా అనేక రంగాల్లో పరుగులు పెడుతున్న తరుణంలో ఈరోజు గత 5 ఏళ్లుగా పడకేసిన వైసీపీ ప్రభుత్వంలో ఈరోజు గాడిలో పెడుతున్న నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు 1000 కోట్లు తీసుకొచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు ఉద్యోగము లేని నిరుద్యోగులకు, అదేవిధంగా ఉపాధి లేని కార్మికులకు అనేక రంగాల్లో ఈరోజు అవకాశాలు కల్పిస్తూ ఈరోజు పడిపోయిన ఆర్థిక విధానాన్ని పైకి లేపుతూ అనేక విషయాల మీద పూర్తిగా అవగాహన కల్పించుకొని ఈరోజు ఎన్డీఏ కూటమి పరిగెడుతున్న తీరుని ఈరోజు మీడియా మిత్రులు ఈరోజు సమాజానికి తెలియజేస్తున్న విధానాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ 5 ఏళ్లలో అరాచక పాలన, దళితుల మీద దాడులు, ఆర్థిక వెసులుబాటు లేని దళితుల యొక్క పరిస్థితి ఆ రోజు చూసాం. దళితుల్ని దాదాపు 700 పైచులకు ఈరోజు ఆ దాడులకు, మరణాలకు, మానభంగాలకు గురైతే అడిగే నాదులు లేకపోయినాడు. దాని తర్వాత అనేక సందర్భాల్లో ఆర్థిక మూలాలు దళితులకు లేకుండా చేయడం, ఆర్థికంగా, విద్యాపరంగా, అదేవిధంగా అన్ని విధాలుగా దళితులకి 5 ఏళ్ళు పడకేసిన విధానాన్ని మనం గమనించాం. ఆఖరికి ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకి పంపించి, ఎస్సీ ఎస్టీల మీదనే ఈరోజు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి జైలుకి పంపించే విధానాన్ని ఇవన్నీ గత 5 ఏళ్ళుగా మనం చూసాం. దాని తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క ఎన్డీఏ కూటమిలో ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు అభివృద్ధి అనేది పరుగులు ఏ విధంగా పడుతున్నదో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఆలోచనకి ఈరోజు మీరు ఈ యొక్క మీడియా ద్వారా ఈ అవకాశం కల్పించిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జాతీయ కార్యదర్శి ఈ యొక్క 2 రాష్ట్రాల ఇన్ఛార్జ్ అయిన ఎస్ కుమార్ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.